UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జగన్ విదేశీ పర్యటన వెళ్ళనున్నారు. అక్కడి నుంచి వచ్చేసరికి వైసీపీ ఖాళీ అవుతుందా? ఆ పార్టీని వీడేందుకు పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారా? తెర వెనుక ఏదో జరుగుతుందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ జోరుగా నడుస్తోంది. జగన్ కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళనున్నారు. దాదాపు 20 రోజుల పాటు అక్కడే ఉంటారు. కూతురి బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లేందుకు ఇప్పటికే సిబిఐ అనుమతి తీసుకున్నారు జగన్. అయితే తండ్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతికి నివాళులర్పించారు. అందుకే టూర్ ని రేపటికి వాయిదా వేసుకొని రేపు ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లనున్నారు. గత 3 రోజులుగా పులివెందుల నియోజకవర్గంలోనే జగన్ గడిపారు. తిరిగి ఈ నెల 25న రాష్ట్రానికి రానున్నారు. అయితే ఆయన తిరిగి వచ్చే సమయానికి వైసీపీని అడ్డుగోలుగా చీల్చుతారని ప్రచారం జరుగుతుంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్లే సమయంలో ఆ పార్టీని అడ్డుగోలుగా చీల్చడం చూసాం. అధికారాన్ని హస్తగతం చేసుకోవడం చూసాం. అయితే ఇప్పుడు వైసీపీ బలగాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే అది ఎంతవరకు సాధ్యమా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవులకు రాజీనామా చేశారు. మరో ఎంపీ చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మరొకరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరో 7గురు మాత్రం తాము జగన్ వెంటే ఉంటామని తేల్చి చెప్తున్నారు. వారిలో ఒకరిద్దరు తప్ప అంతా వైసీపీకి వీర విధేయులు కావడం గమనార్హం. అయితే పరిస్థితులకు తగ్గట్టు చాలా మంది నేతలు మారుతారు. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో చాలా మందికి వ్యాపార సంస్థలు ఉండడంతో వారు వైసీపీలో ఫిక్స్ గా ఉంటారా లేదా అన్నది మాత్రం డౌటే. మరోవైపు శాసన మండలిలో సైతం సభ్యులు కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో 164 అసెంబ్లీ సీట్లలో కూటమి గెలిచింది. కానీ శాసన మండలి విషయానికి వచ్చేసరికి కూటమి బలం అంతంత మాత్రమే. వైసీపీకి ఇక్కడ 38 మంది సభ్యుల బలం ఉంది. అందుకే టీడీపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన బల్లి కళ్యాణ్ చక్రవర్తి, సుంకర పద్మశ్రీ, పోతుల సునీత పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా ప్రకటించారు. నేరుగా మండలి చైర్మన్ కు రాజీనామాను సమర్పించారు. ఇంకా చాలా మంది వైసీపీ ఎమ్మెల్సీలు వారి బాటలో ఉన్నట్లు సమాచారం. అయితే వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు పార్టీతో పాటు పదవులకు రాజీనామా చేస్తున్నారు. వీరు పదవులతో టీడీపీ కూటమి పార్టీలో చేరే పరిస్థితి లేదు. ఆ 2 చోట్ల కూటమి పార్టీల ప్రాతినిధ్యం పెరగడమే ముఖ్య ఉద్దేశం. వీరు రాజీనామా చేస్తే కనీసం పోటీ పెట్టే స్థితిలో వైసీపీ లేదు. ఆ కారణం చేతనే వారితో రాజీనామాలు చేయిస్తున్నారు. అయితే రాజ్యసభ సభ్యుల రాజీనామా ఆమోదం ఇట్టే లభించే అవకాశం ఉంది. కానీ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం అంత ఈజీ కాదు. ఇప్పటికీ మండలి చైర్మన్ గా వైసీపీకి చెందిన మోసేన్ రాజు ఉన్నారు. ఆయన ఆమోదిస్తే కానీ వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలు కుదిరే పని కాదని తెలుస్తోంది. ఇకపోతే గతంలో ఉమ్మడి ఏపీ సమయంలో శాసనసభ స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ ఉండేవారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ 100 మంది ఎమ్మెల్యేల వరకు రాజీనామా అప్పట్లో ప్రకటించారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం ఒత్తిడితో ఆనాడు స్పీకర్ గా ఉన్న మనోహర్ ఆమోదించలేదు. దీంతో వారి రాజీనామా చెల్లుబాటు కాలేదు. ఇప్పుడు కూడా వైసీపీకి చెందిన మండల చైర్మన్ ఉండడంతో ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం అంత ఈజీ కాదని తెలుస్తోంది. అందుకే జగన్ విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా వైసీపీకి ఏమీ కాదని, కేవలం 4 రాజ్యసభ సభ్యులు చేజారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిణామాల వేళ నెక్స్ట్ ఏం జరగబోతుంది? జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.